వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. ప్రజాధనం దుర్వినియోగం కానివ్వం. వరంగల్ ఆడబిడ్డలుగా జాతరను విజయవంతం చేస్తాం. మంత్రి కొండ సురేఖ, మంత్రి సీతక్క స్పష్టీకరణ. బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు ఒకటే. ప్రతిపక్ష పార్టీల అసత్య ప్రచారాలు నమ్మొద్దు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్ల బాలరెడ్డి వ్యాఖ్య. దారి దోపిడీకి పాల్పడుతున్న దుండగుడు అరెస్ట్. పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు. తెలంగాణ ఉద్యమకారుణ్ణి కాంగ్రెస్ అవమానపరుస్తుంది. అద్దంకికి సముచిత స్థానం కల్పించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన. మాల మహానాడు హెచ్చరిక. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ములుగు జిల్లా తాండ్రాయి మండలం మేడారం గ్రామంలో మేడారం మహాజాతరపై రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క, రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ పర్యావరణ శాఖల మంత్రి కొండ సురేఖ అధికారులతో కలిసి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ ఆసియా ఖండంలో అతిపెద్ద జాతర అయిన మేడారం జాతర నిర్వహణ కోసం ప్రభుత్వం ఏర్పడిన 10 రోజుల్లోనే 75 కోట్ల నిధులు మంజూరు చేసి భక్తుల సౌకర్యార్థం అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని అన్నారు. మేడారం ప్రాంతంలో వరదల కారణంగా భారీ నష్టం వాటిల్లిందని, వాటి కోసం మేడారం నిధులతో అభివృద్ధి పనులు జరుపుతున్నామని అన్నారు. ప్రభుత్వాన్ని మరిన్ని నిధుల కోసం కోరగా 35 కోట్లను మంజూరు చేశారని అన్నారు. అభివృద్ధి పనుల విషయంలో కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలను పాటించేలా అధికారులు చూడాలని అన్నారు. కాంట్రాక్టర్లకు వత్తపాడే అధికారులపై చర్యలు చేపడతామని హెచ్చరించారు. మేడారం సమ్మక్క సారాలమ్మ జాతరలను వరంగల్ ఉమ్మడి జిల్లా ఆడబిడ్డలుగా మంత్రి సురేఖతో పాటు తాను దిగ్విజయం చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. అలాగే మేడారం జాతరకు వచ్చే మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యాన్ని వర్తింపజేస్తామని తెలిపారు. అనంతరం మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం చేపట్టిన అభివృద్ధి పనులన్నింటినీ 100% మేర నెలాఖరు వరకు పూర్తి చేస్తామని అన్నారు. పనుల నాణ్యత విషయంలో రాజీ పడేది లేదని పేర్కొన్నారు. గిరిజన జాతరలో పూజారుల పాత్ర కీలకమని, వారి కోసం ప్రభుత్వం 10 గదులతో అతిథి గృహ నిర్మాణం చేపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్సీ శబారిష్, అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, దేవాదాయ శాఖ కమిషనర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్ల బాలరెడ్డి, పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు ఒకటేనని, వారు ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీపై దాడి చేస్తున్న విషయం ప్రజలందరూ చూస్తున్నారని అన్నారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సర్పంచ్లను సన్మానం చేసి పెండింగ్ బిల్లులపై ప్రభుత్వాన్ని నిలదీస్తానని మాట్లాడడం విడ్డూరం, సిగ్గుచేటు అని మండిపడ్డారు. బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ పార్లమెంట్ ఎంపీ పాండం ప్రభాకర్ ఎంపీగా ఉన్నప్పుడు సిరిసిల్లాకు టెక్స్టైల్స్ పార్క్ తీసుకువచ్చానని తెలిపారు. సిరిసిల్ల నేత కార్మికుల బతుకమ్మ చీరలు 250 కోట్ల బకాయిలు ఉందని, కార్మికులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం బకాయిలు ఇచ్చిన పాపాన పోలేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సీసెల్ అధ్యక్షులు తలారి నర్సింహులు, ఎంపీటీసీ చల్రపల్లి శ్రీనివాస్, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే అయినాక సర్పంచులను పిలిపించుకొని శాల్వాలు కప్పుకొని బొకేలు ఇచ్చుకోవడానికి తప్ప వాళ్ళకి చేసింది ఏమీ లేదు. ఇదంతా సర్పంచులకు, ఎంపీటీసీలకు తెలుసు. మరి ఎంతసేపు గత ప్రభుత్వం వాళ్ళది ఉన్నప్పుడు వాళ్ళకు దగ్గర వాళ్ళను పిలిపించుకొని వాళ్ళని సెటిల్మెంట్ చేసుడే తప్ప మరి ఎంపీటీసీలను, సర్పంచులను మరి ఊర్లో ఏ సమస్యలు ఉన్నాయి, మరి ఏ ఊర్లో ఏం అవసరాలు ఉన్నాయి, ఏ ఊరికి తాగునీరు అవసరం ఉందని చెప్పి ఎప్పుడన్నా పిలిపించుకున్న పాపాన పోయిందా కేటీఆర్ గారు? ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని చెప్పాలి. ఇవాళ ఆత్మీయ సమ్మేళనాలు అంటున్నావు, తర్వాత కొంతమంది ఏం చేస్తున్నారు, ఇక మింగుడు పడతలేదు. వాళ్ళు 10 సంవత్సరాల అధికారం ఉండి వాళ్ళకు ఎక్కడ కూడా మింగుడు పడక ఇలా కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక కాలువ నీళ్ళు రావు, కరెంటు రాదు. కరెంటు ఎందుకు రాదు? ఏ ప్రభుత్వం ఉన్నా నీళ్లు రావాల్సిందే, కరెంటు ఇవ్వాల్సిందే. దాని మీద మా యొక్క మంత్రులందరూ కూడా సమీక్షిస్తూ ఉన్నారు. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు మాట్లాడిరా? ఇటువంటి సందర్భాలు ప్రజలందరూ గ్రహిస్తున్నారు, చూస్తున్నారు. మరి సిరిసిల్లలో గత 2 రోజుల క్రితం కేటీఆర్ గారు వచ్చి మరి సర్పంచులకు సన్మాన కార్యక్రమంలో వారికి వచ్చేటువంటి బకాయిలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మరి ఇప్పించే బాధ్యత తీసుకుంటా అని చెప్పడం విడ్డూరం, సిగ్గుచేటు. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నావు, కనీసం నీ ప్రాంతానికి, నీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సర్పంచ్ ఎవరైతున్నారో దీనావస్థల పరిస్థితిలో ఉన్నారు. ఆర్థికంగా అప్పులు తెచ్చి ఆత్మహత్యలు సైతం చేసుకున్న సందర్భాలు అప్పట్లో పేపర్లో, మీడియాలో అందరం కూడా చూసినాం. ఇవాళ బొంబాయి, దుబాయ్ పోయే పరిస్థితి సర్పంచులు వచ్చిందంటే సిగ్గుచేటు, గత ప్రభుత్వం పుణ్యమని చెప్తా ఉన్నాం. ఇవాళ వచ్చి కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం. ఇకపోతే సిరిసిల్లలో మరి బతుకమ్మ చీరలు ఇచ్చి 200 కోట్ల బకాయి ఉంది, ఇచ్చిన పాపన పోలేదు. మరి ఇలా కాంగ్రెస్ పార్టీని అడిగే పరిస్థితి వచ్చింది. మరి ఆ రోజు కనీసం అక్కడ ఆసాములను తప్ప మరి కార్మికులను పట్టుకొని పరిస్థితి. ఇలా ఆసాంలో ఏదో 10 మందికి లబ్ధి చేకూర్చే తప్ప అక్కడ ఉన్నటువంటి కార్మికులకు లాభం జరగలేదు. ఇలా బండి సంజయ్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏది కళ్ళబొల్లి మాటలతో కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. హజరత్ గులాం దస్తగిరి షాదీ షా కాద్రీ ఉర్సు కార్యక్రమం గత 20 ఏళ్ల నుండి అంబర్పేట్ పటేల్ నగర్ లో నిర్వహిస్తున్నామని అన్నారు పీఠాధిపతి హజరత్ నిజాముద్దీన్ కాంద్రీ. ఈ సందర్భంగా పీఠాధిపతి మాట్లాడుతూ తమ పీఠానికి ధనిక పేద అనే తేడా లేదని, ప్రతి ఒక్కరూ ఇక్కడ ఆహ్వానితులే అని అన్నారు. అంతేకాకుండా ఇక్కడకు వచ్చిన భక్తుల కోరికలు నెరవేరుతాయని తెలిపారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ నాడు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని వివరించారు. ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు విచ్చేసి గులాం దస్తగిరి బాబాను దర్శించుకున్నారు.
ఈరోజు జనవరి 15వ తారీఖు రోజున గులాం దస్తగిరి సాదిక్ షా ఖాద్రీ ఆయన యొక్క ప్రతి సంవత్సరం ఉరుసు జరుగుతుంటుంది. ఇందులో అన్నదాన కార్యక్రమము, ఖురాన్ యొక్క పఠనము మరియు ఇది గత 20 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. ఇక్కడ ఇందులో పేద ప్రజల గురించి అందరి గురించి ప్రార్థన చేయబడును. అందరికీ ఈ యొక్క ఆస్థాన యొక్క నుంచి అందరు దీని యొక్క ఫైజ్ తీసుకుంటారు. వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధతో ప్రజలంతా వచ్చి ఇక్కడ మొక్కుతుంటారు. గులాం దస్తగిరి సాదిక్ షా ఉరుస్కు ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. ఈ యొక్క ఉరుస్లో అందరు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ పాల్గొని ఈ యొక్క ఉరుస్ని ప్రతి సంవత్సరం జయప్రదం చేస్తుంటారు. వీళ్ళు ఎంతోమంది ప్రముఖులు కూడా వస్తుంటారు. ఎంతోమంది బాబాగారి దీవెనతో అందరూ ముందుకు చాలా ముందుకు ఎదిగినారు. వాళ్ళ ఇంట్లో సుఖశాంతులు కూడా పొందగలిగినారు. వాళ్ళ పిల్లలకు సరైన మార్గాన్ని కూడా చూపించారు బాబాగారు. అందరూ వీళ్ళు ఎప్పటి నుంచో వీళ్ళందరూ బాబాగారు ఉరుస్ కొరకు ఎదురు చూస్తూ వీళ్ళందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. బాబా యొక్క ఆశీర్వాదం ఎల్లప్పుడూ వీళ్ళతో ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. సికింద్రాబాద్ పార్సీగుట్టలో విజ్ఞాన్ హై స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి స్కూల్ కరెస్పాండెంట్ కేఎల్ఎన్ గుప్తా ఆధ్వర్యంలో నిర్వహించారు. వేడుకల్లో భాగంగా పిల్లలకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. మేము విజ్ఞాన్ హై స్కూల్ కరెస్పాండెంట్ కేఎల్ఎన్ గుప్తా, తను మిసెస్ విజయ గుప్తా. పాఠశాల స్థాపించినప్పటి నుంచి పిల్లలకు విద్యతో పాటు అన్ని రంగాలలో ప్రాధాన్యాన్ని ఇస్తూ పండుగల విశిష్టత తెలియజేస్తూ ఇక్కడ ఈరోజు రంగోలీ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో గెలుపొందిన వాళ్ళకు ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. మా పాఠశాలలో చాలా పేరొందిన పాఠశాల ఇది. అందరి తల్లిదండ్రులకు పిల్లలకు ఇష్టమైన పాఠశాల ఇది. ఇక్కడ విద్యతో పాటు అన్ని రంగాల్లో వాళ్ళు రాణిస్తున్నారు. కల్చరల్ యాక్టివిటీస్లో, డ్యాన్స్లో, ముగ్గులలో, బతుకమ్మలో అన్నిట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అన్ని రంగాల్లో సక్సెస్ సాధిస్తున్నారు. ఇక్కడే కాకుండా ఇక్కడ చదివిన ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నత స్థాయిలో కూడా వాళ్ళు సక్సెస్ సాధించారు. థ్యాంక్ యూ. పాఠశాల తరపున విద్యార్థుల తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ హైదరాబాద్ పాత బస్తీ చంద్రాయన గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారిన పోయే వాళ్లను కత్తులతో బెదిరించి దారి దోపిడీకి పాల్పడుతున్న దుండగుల్ని అరెస్టు చేశారు చంద్రాయన గుట్ట పోలీసులు. ఈ సందర్భంగా చంద్రాయన గుట్ట డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రఘుకుమార్ మాట్లాడుతూ హజాహత్ అనే పాత నేరస్తుడు ఈ నెల 16వ తేదీన కందికల్ గేట్ సమీపంలో వాహనాలు తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా సంచరించుతుండటంతో అతను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించగా అతను చేసిన తప్పులను ఒప్పుకున్నాడని అన్నారు. అతని వద్ద నుండి 1000 రూపాయలు, ఒక కత్తి, ఒక సెల్ ఫోన్ రికవరీ చేసి రిమాండ్ కు తరలించామని తెలిపారు. హజాహత్ వ్యక్తిపై చంద్రాయన గుట్టలో 4 కేసులు ఉన్నాయని, అలాగే ఛత్రినాకా పోలీస్ స్టేషన్ లో 1, హుసేనియాంలో 1 కేసులు ఉన్నాయని తెలిపారు.
అందరికీ నమస్తే అండి. నా పేరు రఘుకుమార్. నేను చంద్రాయనగుట్ట క్రైమ్ ఇన్స్పెక్టర్ని. 15వ తారీఖు రోజు మార్నింగ్ 7:30కి మా పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. సయ్యద్ ముజాఫర్ అనే ఒక వ్యక్తి 14వ తారీఖు రోజు రాత్రి అందాజ 11:30 గంటల సమయంలో అతను కార్ వాషింగ్ సెంటర్లో పనిచేసి ఆయనతో పాటు వాళ్ళ ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఇంటికి వెళ్ళిపోతున్న క్రమం లోపల సాదత్ నగర్ గ్రేవ్ యార్డ్ దగ్గర రాగానే ఒక వ్యక్తి ఆటోలోంచి సడన్ గా కిందికి దూకి వీళ్ళ ముగ్గురికి చాకు చూపించి డబ్బులు ఇవ్వాల్సిందిగా బెదిరించాడు. వాళ్ళు ఎంత ఇవ్వకూడదని చూసినా కూడా వాళ్ళ దగ్గర చాకు ఉన్నది చూసి భయపడేసి మొత్తం 1500 రూపాయలకి ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత అతడు ఎవరైతే అక్యూజ్డ్ ఆటోలోకి వెళ్ళి దుంకునే వ్యక్తి ఉన్నాడో ఆయన జిఎం కాలనీ దగ్గర వదిలిపెట్టమని చెప్పగా వాళ్ళు భయపడుతూనే ఆటో ఎక్కించుకొని పోతున్న క్రమం లోపలనే మళ్ళీ నడుచుకుంటూ వెళ్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు కనిపిస్తే అక్కడే వెహికల్ ఆపమని చెప్పి ఆ నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తుల దగ్గర కూడా మళ్ళీ చాకు చూపించి 1600 రూపాయలు కూడా తీసుకోవడం జరిగింది. అక్కడ చిన్న బైక్ జరుగుతున్న సమయం లోపలనే ఈ ఫస్ట్ ఎక్కిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బైక్ తీసుకొని అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. తర్వాత నెక్స్ట్ రోజు మార్నింగ్ పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వగా మా క్రైమ్ టీం మేము అంతా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాస్ వెరిఫై చేసిన తర్వాత మేము ఒక అక్యూజ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత నిన్న 16వ తారీఖు రోజు సాయంత్రం 5:30 గంటల సమయం లోపల మేము కందికల్ గేట్ దగ్గర ఒక వెహికల్ చెకింగ్ చేస్తుంటే అంతకు ముందు రోజు సీసీ కెమెరాలో వెరిఫై చేసిన వ్యక్తి అటు నుంచి రావడంతో అతన్ని మేము అక్కడనే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఆ ఇంట్రాగేషన్ చేసిన తర్వాత అతడు చేసినటువంటి నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. అతన్ని ఇమీడియట్ గా అతని దగ్గర నుండి 1000 రూపాయలు, సెల్ ఫోను, చాకు రికవర్ చేసి ఈరోజు జైలుకు పంపడం జరిగింది. ప్రజలందరికీ చెప్పడం ఏమనగా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మీరు ఎవరు కూడా భయపడి ఇళ్లలో ఉండడం కానీ పోలీస్ స్టేషన్కి వస్తే న్యాయం జరుగుతుందో జరగదని కానీ దయచేసి ఎవరనుకోదండి. ఏదైనా సంఘటన జరిగినప్పుడు మీరు ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్కి వచ్చి అక్కడ జరిగిన నేరాన్ని మాకు చెప్పినట్టయితే ఖచ్చితంగా మా పోలీస్ వాళ్ళు ఈ క్లూస్ టీమ్ ఆధారంగా సీసీ కెమెరాస్ ఆధారంగా తప్పకుండా నేరస్తుని పట్టుకొని ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు మిగతా వారికి జరగకుండా ఉండేందుకు మేము ఖచ్చితంగా సహకారం చేస్తాం. కొన్ని సందర్భాల్లో మీరు భయపడినట్టయితే ఇక్కడికి రాకుండా కనీసం డయల్ హండ్రెడ్ చేసినా మేమే మీ దగ్గరకు వచ్చి కంప్లైంట్ తీసుకొని ఖచ్చితంగా మీకు న్యాయం చేసేందుకు అన్ని వేళలా మీకు సహకారంగా ఉంటామని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అయితే ఈ సయ్యద్ ముజాఫర్ సయ్యద్ వజాహద్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన పైన గతంలోనే చంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్లో 4 కేసులు, అదేవిధంగా చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లో 3 కేసులు, మొత్తం 7 కేసులు ఆయన పైన ఉన్నాయి. కాబట్టి దయచేసి ఎవరైనా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు రాకుండా ఉంటే నేరస్తులకు మనమే ఎంకరేజ్ చేసినట్టయితుంది. కాబట్టి దయచేసి తప్పకుండా ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు తప్పకుండా పోలీస్ స్టేషన్కి వచ్చి మా సహకారాలు తీసుకొని ఇలాంటి నేరస్తుల ఆట కట్టేందుకు మీ వంతు సహకారం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇతనిపైన మేము 392, 365, 341 కేసుల కింద నాన్ అవైలబుల్ సెక్షన్లు పెట్టి ఇతనికి జైలు పంపడం జరిగింది. థ్యాంక్ యూ. అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడంపై జాతీయ మాల మహానాడు హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జాతీయ మాల మహానాడు తెలంగాణ అధ్యక్షుడు పిల్లి సుధాకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అద్దంకి దయాకర్ కు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, పదే అద్దంకిని అవమానించడం సమంజసం కాదని అన్నారు. ఎమ్మెల్సీ నామినేషన్ వేయమని చెప్పి చివరి నిమిషంలో పేరు మార్చడం అద్దంకిని అవమానించడమే అని ఆరోపించారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు తెలంగాణ పరిణామాలపై దృష్టి పెట్టాలని అన్నారు. అద్దంకిని అడ్డుకునే శక్తులను నిర్వీర్యం చేయడానికి తెలంగాణ పౌర సమాజం ఏకం కావాలని పిలుపునిచ్చారు. అద్దంకికి సముచిత స్థానం కల్పించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వంలో కల్పించాలి తెలంగాణ ఉద్యమకారుడు, సామాజిక ఉద్యమకారుడు అద్దెకి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. అద్దెకి ఇచ్చిన మాటను ఖబర్దార్. అద్దెకి అడ్డుకుంటున్న దుండగుల్లారా ఖబర్దుకోవడం. ఖబర్దార్. అద్దెకి అడ్డుకునే దుండగుల్లారా మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు కూడా చివరి నిమిషం వరకు కూడా బీఫామ్ ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ చివరి నిమిషాల పేరు మార్చి మళ్ళీ తాగలకు ఇవ్వడం. 2014 అదే పరిస్థితి. 2023 మన ఎన్నికలలో మనందరం చూసినాం.
చివరి నిమిషం వరకు కూడా ఉత్కంఠగా ఆయన పేరును మొత్తం కూడా బలం చేయడం, తర్వాత టికెట్ వేయకుండా అన్యాయం చేయడం, తర్వాత 2024 కూడా ఎమ్మెల్సీగా మీరు నామినేషన్ వేసుకోవాలని చెప్పి అధిష్టానం నుంచి క్లారిఫికేషన్ వచ్చాక, అధిష్టానం నుంచి క్లియర్ కట్ ఆదేశాలు వచ్చాక కూడా ఆయన నామినేషన్ పత్రాలు మొత్తం రెడీ చేసుకొని బయటకు వెళ్ళే క్రమంలో రాష్ట్రాలు 9 రాష్ట్రాల్లో సంఘం బలంగా ఉంది. ఈరోజు ఉభయ రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో కూడా దయాకర్ అభిమానులు రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా చాలా సంబరాలు చేసుకున్న పరిస్థితుల్లో చివరి నిమిషంలో అద్దంకి దయాకర్ పేరు మారుస్తూ ఉన్నారు. ఎందుకు అద్దంకి దయాకర్ పేరు ఎందుకు మారుస్తున్నారో మాకు చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్పడానికి ఈరోజు రావడం జరిగింది. ఎందుకు ఈ అవమానం? కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది, ప్రజల యొక్క గొంతుగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, పేద ప్రజల పక్షాలు ఉంటుంది, ముఖ్యంగా దళితుల బడుగు బలహీన వర్గాల పక్షాలు ఉంటుందని ఒక నమ్మకంగా ఈరోజు ఉన్నాం. కానీ ఆ నమ్మకం ఈరోజు ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద గొప్ప నాయకుడు, సామాజిక ఉద్యమకారుడు, తన ఎఫర్ట్ మొత్తం తెలంగాణలో పెట్టేటువంటి వ్యక్తిగా ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే సామాన్యుల పరిస్థితి ఎక్కడో తెలంగాణలో ఒక్కసారి ఆలోచించాల్సిన పరిస్థితి మాకు ఏర్పడింది. ఇదే నా ప్రజాస్వామ్య కాంగ్రెస్ పార్టీలో అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకు మౌనంగా ఉంటారు? ఎందుకు పేరు ప్రకటిస్తారు? ఎందుకు మీడియాకు లీకులు ఇస్తారు? ఎందుకు మీరు నాటేషన్ అని చెప్పి ముందు పంపిస్తారు, తర్వాత ఎందుకు పేరు మారుస్తారు? చెప్పాల్సిన బాధ్యత ఉంది. దీని వెనుక కుట్రదో చెప్పాల్సిన బాధ్యత కూడా ఏఐసిసి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఎందుకంటే పేరు మొత్తం అయిపోయి నామినేషన్ చేసే ముందే పేరు మారుస్తూ ఉన్నారు. దీని వెనుక అద్దంకి రాజకీయ ఎదుగుదలను అడ్డుకుంటున్నటువంటి వ్యక్తులు ఎవరో ఈ ఏఐసిసి పెద్దలందరూ చెప్పాల్సిన బాధ్యత మేము అడుగుతున్నాం. పౌర సమాజంగా, తెలంగాణ ఉద్యమకారులుగా, మానవుడుగా, మేము దళిత సంఘాలుగా మేము అందరూ అడుగుతున్నాం. ఈరోజు వాళ్ళ పేర్లను బయటపెట్టండి. ఈ వేదిక ద్వారా, ఈ మీడియా ద్వారా మేము ఒకటే చెప్పాల్సుకున్నాం. అద్దంకిని రాజకీయ ఎదుగుదలను అడ్డుకోనే శక్తులు ఏమైనా కూడా వాటిని నిర్వీర్యం చేయడానికి మీ వెనకాల సమాజం మొత్తం కూడా ముందుకు వస్తుంది. దయాకర్ అంటే ఒక కులమో, ఒక పార్టీ, ఒక మతం కాదు. దయాకర్ అంటే ఈరోజు సమాజంలో తెలంగాణ పౌర సమాజం మొత్తం కూడా ఆయన వెనక ఉన్నారనే విషయాన్ని మర్చిపోతున్నారనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజాధనం దుర్వినియోగం కానివ్వం, వరంగల్ ఆడబిడ్డలుగా జాతరను విజయవంతం చేస్తాం. మంత్రి కొండ సురేఖ, మంత్రి సీతక్క స్పష్టీకరణ. బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు ఒకటే, ప్రతిపక్ష పార్టీల అసత్య ప్రచారాలు నమ్మొద్దు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్ల బాలరెడ్డి వ్యాఖ్య. దారి దోపిడీకి పాల్పడుతున్న దుండగుడు అరెస్ట్, పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు. తెలంగాణ ఉద్యమకారుణ్ణి కాంగ్రెస్ అవమానపరుస్తుంది. అద్దంకికి సముచిత స్థానం కల్పించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన. మాల మహానాడు హెచ్చరిక. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.